హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? ఈరోజు నేను ధనియాల పౌడర్ మనకి మసాలాలు వేస్తాం కదా కూరల్లోకి. సో దాని కొరకు ధనియాల పౌడర్ మనము మార్కెట్లో కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు మీకు చేసి చూపిస్తాను. ఇది చాలా హెల్దీ, అట్ ది సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో తయారు చేసుకునే పొడులు, ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇవి చాలా రుచినిస్తాయి అన్నమాట బయట మనం కొనే వాటికంటే. అలాగే ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయి. కాబట్టి ఈరోజు ధనియాల పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇదేమి ఈ సుప్రీం హార్వెస్ట్ ఇదేమి నేను అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇవ్వట్లేదండి. నేను ఇది కొన్నాను, మంచి క్వాలిటీగా ఉందని దాన్ని జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే నేను జనరల్గా ఈ సుప్రీం హార్వెస్ట్ వాళ్ళవే కొంటూ ఉంటాను అనమాట. క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఎనీవే ఈరోజు మనము ఈ ధనియాల పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో నేను ఇది 200 గ్రామ్స్ వరకు ధనియాలు తీసుకున్నాను. మనం ఇదేంటంటే లో ఫ్లేమ్లో స్లోగా వేపుకోవాలండి. మీరు ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టారనుకోండి త్వరగా మాడిపోతాయి. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో చూడండి ఇలాగా స్లోగా వేపుకుంటూ ఉండాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం 1 స్పూను జీలకర్ర, అలాగే 1/2 స్పూను మెంతులు, ఎండు కరివేపాకు రెబ్బలు ఒక 10 నుంచి 15 వరకు యాడ్ చేస్తే అసలు దీని రుచి ఎలా ఉంటుందో మీరే తర్వాత నాకు చెప్పండి. ధనియాలు వేగినాయండి. ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ వరకు జీలకర్ర అండ్ కొన్ని ఫెనుగ్రీక్ సీడ్స్, అలాగే ఎండు కరివేపాకు రెబ్బలు. సో ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఇలా తిప్పుకుంటూ ఒక 3 to 4 మినిట్స్ వేపుకుందాము. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి. అప్పుడే మనకి మాడకుండా, కలర్ ఎక్కువ మారకుండా బాగుంటుంది అన్నమాట, టేస్ట్ కూడా. సో ఇలాగ మీరు చేసుకుంటే ఇది ధనియాల మసాలా పౌడర్ ఎంతో రుచిగా ఉంటుంది. మనకి చికెన్ ఇట్లా నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటికైతే ఇంకా చెప్పలేమన్నమాట. అఫ్ కోర్స్ కొన్ని వెజిటబుల్ కర్రీస్లో కూడా మనం ఇది వాడతాము. సో చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి. కొంతమంది కోర్సుగా వేసుకుంటారు, కొంతమంది బాగా ఫైన్ పౌడర్గా వేసుకుంటారు. నేనైతే ఇన్ బిట్వీన్ వేస్తాను అనమాట. మరీ కోర్స్ కాదు, మరీ ఫైన్ కాదు. మీకు ఎలా నచ్చితే, మీకు ఎలాగ అలవాటుగా ఉంటే ఆ విధంగా మీరు మిక్సీ పట్టుకోండి. చూడండి నేనైతే ఇలాగా మరీ కోర్స్గా కాకుండా ఫైన్గా కాకుండా ఇది మిక్సీ పట్టుకున్నాను అనమాట. దీన్ని మనం కంటైనర్లో ఎత్తి పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకోవచ్చు 2 to 3 months వరకు. అలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఈ టేస్ట్కి మనం మార్కెట్లో కొనే పౌడర్స్కి తేడా ఉంటుంది. మీరు ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే మీ కూరలకు కానీ నాన్ వెజ్కి కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. Thanks for watching. See you with another recipe. Till then, bye.